ప్రస్తుతం నేను ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉన్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న కొంతమంది డీఎస్సీ యాస్పిరెంట్స్ కొంచెం పిలుపునివ్వడంతో చాలా వరకు పోలీసు బలగాలు ఇక్కడ మోహరింపజేశాయి. దాదాపు తెలంగాణ వచ్చి 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అంతటి బలగాలు ఓయూలో దాదాపు ఇప్పుడున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఓయూ క్యాంపస్ చుట్టూ ఎక్కడ చూసినా పోలీసులు మొత్తం అరెస్ట్ చేస్తే ఒకవేళ వాళ్ళను యాస్పిరెంట్స్‌ని రెడీ టు మూవ్ చేయడానికి దానికి సంబంధించి పోలీస్ వ్యాన్స్ దాదాపు ఏసీపీ స్థాయి అధికారుల నుంచి నలుగురు ఐదుగురు సీఐలు ప్లస్ ఓయూ పోలీస్ స్టేషన్ నుంచి ప్లస్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కానీ లేకపోతే ఓయూ సంబంధించి లేకపోతే పోలీస్ సిబ్బంది కానీ వివిధ పోలీస్ బలగాల నుంచి కూడా ఇక్కడ మొత్తం చాలా పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించడం జరిగింది. మరోపక్క స్టూడెంట్స్ ఈ నెల 15న సెక్రటరేట్ ముట్టడి కూడా పిలుపునివ్వడం జరిగింది. సో సెక్రటరేట్ ముట్టడితో పాటు ఇక్కడ ఓయూలో కూడా పరిస్థితులు చల్లార్చడానికి మేమంటే చాలా కూల్గా ఉంచడానికి శాంతి భద్రతలు సమస్యలు వస్తున్నాయి కాబట్టి మేము ఇక్కడ బందోబస్తు చేయడం అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఎటువంటి కాల్ ఫర్ ఇచ్చినా పోలీసులు ఎప్పటికప్పుడు నిరుద్యోగ యువతను అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరన్నా ఏదైనా ప్రోగ్రామ్ ఇస్తే మాత్రం మీరు విత్ పర్మిషన్తోని చేసుకోవాలి తప్ప వితౌట్ పర్మిషన్ ఇక్కడ ఏం చేయడానికి లేదని చెప్పేసి పోలీసులు తెగేసి చెప్తున్నారు. నిరుద్యోగులు పక్క మాకు సంబంధించి మొత్తం డిమాండ్స్ అన్ని నెరవేర్చేదాకా మా ఉద్యమం ఆగదని చెప్పేసి నిరుద్యోగుల పక్క చెప్తున్నారు. ఇంకొక పరిస్థితి ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ఇచ్చిన ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మా డిమాండ్లన్నీ మొండి చేయి చూపెడుతుంది. మాకు కంపల్సరీ ఈ డిమాండ్లన్నీ నెరవేర్చాలి. మరోపక్క ఈ సంబంధించిన ఉద్యమం డిఎస్సి వాయిదా కాబట్టి డిఎస్సి వాయిదా కావచ్చు లేకపోతే 1:100 కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచడం ప్లస్ ఎగ్జామ్ గ్యాప్ ఇవ్వడం పాటు ఇవన్నీ డిమాండ్స్తో నిరుద్యోగులకు సంబంధించి రోజుకు ఏదో ఒక ప్రోగ్రాం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఓయూ చుట్టూ మాత్రం పోలీసులు చాలా వరకు మోహరించారు. ఏదన్నా ప్రోగ్రామ్ చేస్తే మాత్రం వెంటనే అరెస్ట్ చేయడానికి పోలీసులు రెడీగా ఉన్నారు. మొత్తం ఓయూ మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇటు పక్కన ఈ ఎంట్రన్స్ ఇటు రామ్నగర్ నుంచి మొత్తం ఓయూకు వచ్చే రహదారులన్నీ మొత్తం పోలీసు దిగ్బంధంలోనే ఉన్నాయని చెప్పొచ్చు. మరోపక్క కోదండరామ్ ఇంటికి కూడా నిరుద్యోగులు వెళ్తున్నారని సమాచారంతో కొంత కోదండరామ్ ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీ పెంచారని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇక్కడ సంబంధించి మొత్తం ఓయూలో అయితే దాదాపు టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. నిన్న చాలామంది యాస్పిరెంట్ను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం ఆడవాళ్ళని కూడా చూడకుండా చాలామందిని అరెస్ట్ చేశారని చెప్పేసి అందులో నిరుద్యోగులు కూడా వాపోయారు. చూద్దాం మరి ఇదే పరిస్థితులు ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతాయి. మరోపక్క జూన్ 18కి డిఎస్సి ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా ఆల్రెడీ విడుదలైంది. సో జూన్ 18కి షెడ్యూల్ ఉంది. మరోపక్క నిరుద్యోగులకు సంబంధించి ఇప్పటికీ డిఎస్సి వాయిదా వేయాలని వాళ్ళు రోజుకో ప్రోగ్రాం అయితే పిలుపునివ్వడం జరుగుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి.